చిత్రపురిపై మంత్రి కన్నోట. ఎక్కడిది? ఏ చిత్రపురి? ఎం ప్రభాకర్ రెడ్డి చిత్రపురి హిల్స్ అంటే ఇదే కదా మన గతంలో 1990sలోనో ఎప్పుడో ఆయన సీనియర్ యాక్టర్ ప్రభాకర్ రెడ్డి గారు అప్పుడున్న గవర్నమెంట్ ఇదంతా కలిసి ఏం చేసినారంటే దాదాపు అక్కడ కొంత ల్యాండ్ కేటాయించి సినిమా వాళ్ళ కోసం ఆ ల్యాండ్ని ఇవ్వడం జరిగింది. దాంట్లో డబుల్ బెడ్రూమ్లు, ట్రిపుల్ బెడ్రూమ్లు, సింగిల్ బెడ్రూమ్లు, కొన్ని విల్లాలు, కొంత డబ్బులు కట్టుకుంటే వాళ్ళు కొంత లోన్లు తెచ్చుకొని ఆ నిర్మాణం చేసుకోవచ్చు అనమాట. దానికి ఒక కార్పొరేషన్ సొసైటీ ఉన్నది. అయితే దీనికి సంబంధించిన వీడియోలు మనం చాలా 3-4 సార్లు చేసినాం. వాళ్ళందరినీ పిలిపించి మాట్లాడినాం. ఇది పెద్ద స్కామ్. ఇది చిత్రపురి కాలనీ అనేది దాదాపు ఒక 3,000 కోట్ల రూపాయలకు సంబంధించిన స్కామ్. నగరం నడిబొడ్డున మణికొండ దగ్గర ఉంటుంది ఈ చిత్రపురి కాలనీ. ఇందులో మొత్తం పొలిటికల్ లీడర్లు ఎంటర్ అయిపోయారు. గత బీఆర్ఎస్లో ఉన్న నాయకులు అందులో ఉన్న వాళ్ళు, ఇందులో కాంగ్రెస్లోకి వచ్చిన వాళ్ళు ఇందులో చాలామంది ఉన్నారు. దుర్మార్గంగా అందులో విల్లాలు, ఫ్లాట్స్ కొనేసారు. అందులో వల్లభనేని వంశీయ ఎవరో ఒక ఆయన ఉంటాడు ఇన్ఛార్జ్గా అక్కడ. ఆయన చేసిన మోసాలు అన్ని కావాలి. ఇందులో టోటల్గా తెగబడ్డారు. అందులో తెగబడ్డారు. ఒక రకంగా చెప్పాలంటే 1000 కోట్ల స్కామ్ ఇది. అనర్హులకి కేటాయించారు. అసలు ఎవరైతే అర్హులైనటువంటి సినిమా స్టార్లకి అందులో సినిమా వాళ్ళకి రాలే అందులో ఫ్లాట్స్. ఇగో చిత్రపురి మీద మంత్రి కన్నుబడ్డదట. 2 ఫ్లాట్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నట. హౌసింగ్ సొసైటీ సభ్యులు నిరాకరించడంతో కక్ష సాధింపట. ఈ హౌసింగ్ సొసైటీ సభ్యులు అంతా నీతివంతులా? మాట్లాడదాం. అసలు నిరాకరించిన సభ్యులు ఎవరు, అసలు ఏం జరిగిందో. తనకు తెలియకుండా రిజిస్ట్రేషన్లు చేయొద్దంటూ అధికారులకు హుకుం. శాఖతో సంబంధం లేకున్నా జోక్యం. మంత్రికి ఆఫీసర్ల సపోర్ట్. నిలిచిపోయిన క్రయ విక్రయాలు. ఆందోళనలో లబ్ధిదారులు. సీఎం దృష్టికి వ్యవహారం అట. 4 నెలలుగా క్రయ విక్రయాలు బంద్. సొసైటీలోని ప్లాట్లకు సుమారు 4 నెలలుగా ఫ్లాట్లకు సుమారు 4 నెలలుగా రిజిస్ట్రేషన్ నిలిచిపోవడంతో లబ్ధిదారులు ఇబ్బంది పడుతున్నారు. కొందరు తమ పిల్లల పెళ్లి కోసం ఫ్లాట్లు విక్రయించారు. కానీ రిజిస్ట్రేషన్ జరగకపోవడంతో కొనుగోలుదారులు పూర్తి అమౌంట్ ఇవ్వలే. ఫలితంగా ఆ పెళ్లిళ్లు వాయిదా పడ్డాయి. కొందరు లోన్ ద్వారా ఫ్లాట్లను కొనుగోలు చేశారు. కానీ రిజిస్ట్రేషన్ నిలిచిపోవడంతో బ్యాంకులు లోన్ అమౌంట్ని విడుదల చేయడం లేదు. హైదరాబాద్లోని చిత్రపురి కాలనీపై ఓ మంత్రి కన్నేశాడనే ప్రచారం జోరుగా సాగుతున్నది. ఆ కాలనీలో వాటా ఇవ్వాలని బెదిరింపులకు దిగుతున్నట్టుగా సమాచారం. అందుకు హౌసింగ్ సొసైటీ అంగీకరించకపోవడంతో తన పవర్ను ఉపయోగించి రిజిస్ట్రేషన్లు అడ్డుకున్నట్టుగా తెలుస్తున్నది. దీంతో ఆ కాలనీలో ఫ్లాట్ల క్రయ విక్రయాలు ఆగిపోయినాయి. ఎవరైనా ధైర్యం చేసి ఎందుకు రిజిస్ట్రేషన్లు చేయరు అని అడిగితే అధికారులు బెదిరిస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయట. ఇదే ఆ చిత్రపురి కాలనీ. మీరు కొట్టండి చిత్రపురి కాలనీ తొలివేలు కానీ కొట్టండి, నేను చేసిన వీడియోలో కనిపిస్తాయి. ఒక్కసారి కస్తూరి శ్రీనివాస్ గారని ఈయన పెద్ద ఎత్తున ఫైట్ చేసిండు. ఒక్కసారి మాట్లాడదాం. The person you have called is speaking to someone else. You can wait. ఫోన్ బిజీ వస్తుంది. Speaking to someone else. You can wait or call again later. మీరు కాల్ చేస్తున్న the person you have 7th పేజీలో ఉంది వార్త. మరి ఎవరా మంత్రి? ఈ వార్తలో వాస్తవం ఎంత అన్నది కూడా మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ఈ చిత్రపురి కాలనీలో ఈ ఉన్న సొసైటీ అంతా కూడా అవినీతిమయం అయిపోయింది. ఈ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ పోయి గతంలో 2 ఏళ్ల కింద ధర్నాలు చేసిరు. ఏదో ఆ డిపార్ట్మెంట్ ముందు మాకు రావట్లేదు, మొత్తం అనర్హులకి ఇచ్చేసిరండి. పెద్ద స్కామ్ అది. ఎట్లా అంటే మొత్తం అమెరికాలో ఉన్న, లండన్లో అక్కడిక్కడ ఉన్న ఎన్ఆర్ఐలు కూడా అందులో ఫ్లాట్స్ ఉన్నాయి. ఎక్కడ చేస్తారా మీరు అంటే 7 ఉన్నారంటే మేము అమెరికాలోనే ఉంటారు. మీరు మరి జూనియర్ ఆర్టిస్టా, మీరు ఏ డిపార్ట్మెంట్లో ఉన్నారు, 24 క్రాఫ్ట్స్లో మీరు ఎక్కడున్నారు, సినిమా ఇండస్ట్రీలో అంటే మాకు తెలియదు, మేము డబ్బులు ఇచ్చినాం కొనుక్కున్నాం. అయితే కన్సర్న్ మినిస్టర్ కాదట, శాఖతో సంబంధం లేకుండా జోక్యం చేసుకుంటున్నట. నమస్తే అన్న. ఇప్పుడు ఈ చిత్రపురి కాలనీలో ఒక ఐటమ్ వచ్చిందన్న దిశాలో, మీకు చెప్పినా కదా, చదివి ఉంటారు మీరు. ఇప్పుడు అది ఆ వార్తలో ఏంటి జరిగింది ఏంటని మీరు అనుకుంటున్నారు? యాక్చువల్గా అయితే ఇది కొంచెము వాళ్ళు కమిటీ వాళ్ళు రాపించినట్టుగానే పేడ్ ఆర్టికల్ లాగా కనిపిస్తున్నారు. దిశ వాళ్ళు ఎట్లా రాసారో ఇది 100% మేము కూడా షాక్ అయ్యాము. జనరల్ గా ఎనీ న్యూస్ పేపర్ మా ఉద్యమకారులనే కాల్ చేస్తారు,
డీటెయిల్స్ అడుగుతారు. ఫస్ట్ టైం నేను దిశలో ఇలా రావడం అనేది. ఎందుకంటే ఫస్ట్ మేము కోమటిరెడ్డి గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన చాలా సీరియస్ గా దీని గురించి తీసుకొని నాన్న మీకోసమే 34 పాయింట్లు మేనిఫెస్టోలో పెట్టాము, ఇది ఎట్టి పరిస్థితులలో చాలా రోజుల నుంచి కష్టపడుతున్నారని ఆయన అని సీఎం గారి దృష్టికి కూడా తీసుకెళ్లాము. ఎంపీ ఎలక్షన్ల తర్వాత సీరియస్ యాక్షన్ తీసుకుందామని మాట ఇవ్వడం జరిగింది. తుమ్మల నాగేశ్వరరావు గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. తర్వాత వీళ్ళు కూడా వెళ్ళి కలిశారు, రకరకాలుగా సరి చేద్దాం అది ఇది అని అనేది తెలిసింది. బట్ వన్ సైడ్ అది ఇలాగ అపండ వేసేసి 2 ఫ్లాట్లు అడిగారు. ఒక మినిస్టర్ లెవెల్ అయితే 2 ఫ్లాట్ల లెవెల్ అయితే కాదు, మీకు అది విషయం తెలుసు. సో మేము కూడా షాక్ అయ్యాము దీన్ని చూసి, అరే అందరు మాకు పంపిస్తా ఉన్నారు, ఇది ఎంతవరకు రైట్ అని. నా పాయింట్ ఏంటంటే కాదు ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఆగిపోయినాయి అన్నది వీళ్ళు ఫస్ట్ ఐటమ్ కింద రాసినారు ఒక లైన్. అది రీజన్ ఏంటంటే ఫస్ట్ 336 రాంగ్ రిజిస్ట్రేషన్లు డీసీ ఆపిందని మీరే మనమే చేశాం మనం. అవును, రిజిస్ట్రేషన్ ఎప్పుడు ఆపినారు మీది రిజిస్ట్రేషన్లు? అయితే రిజిస్ట్రేషన్ కోర్టు నుంచి వచ్చిన దాన్నే మన ఎస్ఆర్ఓ శేర్లింగంపల్లి గారు ఏమన్నారు అని అంటే, నాకు ఏదైతే లిస్ట్ లో 336 ఉన్నారో అవి సెకండ్ రిజిస్ట్రేషన్ చేయండి తప్ప మిగిలిన జెన్యూన్ చేయొచ్చు కదా అని అంటే, సార్ జెన్యూన్ కూడా తప్పించుకునే ప్రమాదం ఉందని కోమటిరెడ్డి గారి దృష్టికి తీసుకెళ్తే ఆయన ఇమ్మీడియట్ గా ఎస్ఆర్ఓ శేర్లింగంపల్లి గారికి కాల్ చేసేసి ఫస్ట్ ఇది ఇష్యూ సాల్వ్ అయ్యే వరకు అసలు చిత్రపూర్లో ఏ రిజిస్ట్రేషన్లు చేయకండి అని ఆయన ఫోన్ చేసి చెప్పడం జరిగింది. దాన్ని కొంతమంది ఒక మినిస్టర్ చెప్తే వింటారా, కోర్టు ఆర్డర్ అన్ని ఫ్లాట్లకు ఇవ్వలేదు కదా అని, ఎవరికైనా నమ్ముకోవడానికి ఎమర్జెన్సీ ఉంటదని ఇట్లా రకరకాలుగా స్ప్రెడ్ చేస్తూ ప్రెజర్ చేశారు. ప్రెజర్ చేస్తే ఒక మినిస్టర్ చెప్పడం అంటే ఈక్వల్ టు గవర్నమెంట్ ఆర్డర్ అండి, అది మీరు ఏదైనా ఉంటే కోర్టు నుంచి ఎందుకు ఆపేశారు అనేసి తెచ్చుకోండి అని ఎస్ఆర్ఓ శేర్లింగంపల్లి గారు చెప్పడం జరిగింది. సో వాళ్ళు కూడా అన్నారు, వీళ్ళు కూడా మధ్యలో ప్రెజర్ చేస్తే ఎంపీ ఎలక్షన్ల తర్వాత దీన్ని మొత్తం రిజాల్వ్ చేద్దాం, కోర్టు కూడా ఆర్డర్ ఇచ్చింది, ఇమీడియట్ గా దీని మీద ఒక కమిషన్ వేసి ఎంక్వైరీ చేయాలని అని ప్రభుత్వం తరపు నుంచి చెప్పారు వీళ్ళకి. సో ఈ మధ్యలో వీళ్ళకి కొంచెం ఇబ్బంది రావడం వల్ల మొన్న ఒక దాంట్లోనేమో రాజులని కూలగొట్టాలని రాసేశారు. అసలు కొన్ని సంబంధం లేకుండా ఈ పేపర్లు ఎందుకు రాస్తున్నాయో అర్థం కాలే. ఇప్పుడు ఈ హౌసింగ్ సొసైటీ సభ్యులు అంటే దీనికి ఇన్ఛార్జ్ ఎవరండి, పేరు ఆయన పేరు? ఇప్పుడు ప్రస్తుతానికి ప్రెసిడెంట్ వచ్చేసి వల్లభనేని అనిల్ కుమార్, సెక్రటరీ వచ్చేసి పిఎస్ఎన్ ద్వారా ఫెడరేషన్ ఇప్పుడు ప్రస్తుతం సెక్రటరీ కూడా, ట్రెజరర్ వచ్చేసి లలిత గారు, ఇక మిగిలిన దాంట్లో కమిటీ మెంబర్. ఇప్పుడు సొసైటీ సభ్యులు నిరాకరించిన అంటే సొసైటీ సభ్యుల్లోనే అవినీతి పరులు ఉన్నారు కదా, కరప్షన్ అంతా వాళ్ళదే అని కదా, మీరు వాస్తవాలను బయటకు తీసుకొచ్చి జనం ముందు ఎంక్వైరీ రిపోర్ట్ లో కూడా ఇంత స్కామ్ జరిగిందని, రాంగ్ అలాట్మెంట్ లో అంటే అలాట్మెంట్ లో లేని వాళ్ళకి రిజిస్ట్రేషన్లు చేశారని, కోర్టు ప్లస్ డీసీ అవన్నీ ఉన్నాయి, ఆర్డర్లు అనేది చాలా స్ట్రాంగ్ ఉన్నాయి. గత ప్రభుత్వంలో మమ్మల్ని ఎలాగా 9 సంవత్సరాలు టార్చర్ పెట్టారో అందరికి తెలిసిన విషయమే, అది దాంట్లో ఎవరు పెద్దలు ఉన్నారనేది. అవును, యా రైట్, థ్యాంక్ యూ. రైట్ అండి. సో వాస్తవం ఏంటి అంటే, ఇది మనం ముందు నుంచి ఈ కేసును చూస్తా ఉన్నాం కాబట్టి నేను చెప్తా ఉన్నా, ఈ హౌసింగ్ సొసైటీ సభ్యులు అందరు కాదు, ఇప్పుడు వీళ్ళు ఆరోపిస్తున్నట్టుగా ఉన్న ఎవరెవరైతే కొంతమంది ఉన్నారో అధ్యక్షుడితో పాటు వీళ్ళంతా టోటల్లీ కరప్టెడ్ ఫెలోస్, మొత్తం అమ్ముకున్నారు ఫ్లాట్స్ అన్నింటినీ. వాళ్ళకి వత్తాసు పలుకుతూ మీరు కక్ష సాధింపని ఇట్లాంటి వార్తలు రాస్తే ఎట్లా? ఈ పేపర్ కూడా మీరు వాస్తవాలు తెలుసుకోండి. నేను దాదాపు 3-4 స్టోరీలు చేసిన ఈ చిత్రపూడి కాలనీ మీద. ఆయన ఇప్పుడు కస్తూరి శ్రీనివాస్ గారి నెంబర్ మీరు ఎవరన్నా దిశ పేపర్ వాళ్ళు నాకు చెప్తే మీకు నెంబర్ ఇస్తా, ఆయన దగ్గర ఎవిడెన్స్ ఉన్నది. నేను వాస్తవాలకు దూరంగా మాట్లాడట్లేదు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎవరెవరైతే ఇందులో ఫ్లాట్స్ ఉన్నాయో మొత్తం తీయండి. మీకు చేతనైతే నెంబర్ 2 స్టోరీ పెట్టండి. నెంబర్ 2 స్టోరీ పెట్టి ఎవరెవరికి అందులో ఫ్లాట్స్ ఉన్నాయి, పొలిటికల్ లీడర్లకు అన్నది ఒక స్టోరీ రాయండి. ఆయన దగ్గర డీటెయిల్స్ ఉన్నాయి. ఎన్ఆర్ఐలకు ఫ్లాట్స్ ఉన్నాయి, పోలీస్ ఆఫీసర్లకు ఫ్లాట్స్ ఉన్నాయి, సంబంధం లేని సినిమా డిపార్ట్మెంట్కి సంబంధం లేని పోలీస్ ఆఫీసర్లకు అందులో ఫ్లాట్స్ ఉన్నాయి. ఇది 1-2 కోట్ల 100 కోట్ల ముచ్చట కాదు, 3000 crores స్కామ్ ఇది. దీని వెనకాల కేటీఆర్ అండ్ బ్యాచ్ ఇదంతా ఉన్నది. కేటీఆర్, ఈ వల్లభనేని, వీళ్ళంతా